భారత సైన్యం ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత వీరోచితమైన బలగాల్లో ఒకటి. దేశపు ప్రతి అంగుళానికి రక్తాన్ని ధారపోసే త్యాగాల చరిత్ర ఇది. అటువంటి సైన్యంలో నిలిచిన శతాబ్దాల రైఫిల్స్ రెజిమెంట్ల గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం. భారత సైనిక దళంలో 6 ఆర్మీ రెజిమెంట్లు ఉన్నాయి. రాజ్పుతానా రైఫిల్స్ భారతదేశపు అతి పురాతన రెజిమెంట్. రాజపుతుల వీరతను ప్రతిబింబించే రాజ్పుతానా రైఫిల్స్ 1775లో ఏర్పడింది. ఘోర్కా రైఫిల్స్ నిబద్ధతకు నిర్భయతకు చిహ్నం. ఘోర్కా రైఫిల్స్ 1815లో ఏర్పడి అనేక యుద్ధాల్లో అపార విజయాలు సాధించింది. అస్సాం రైఫిల్స్ ఈశాన్య సరిహద్దుల రక్షకులు వీళ్ళు. అస్సాం రైఫిల్స్ 1835లో స్థాపించబడి భారత్లోనే అత్యంత పురాతన పారామిలిటరీ బలగంగా నిలిచింది. గర్వాల్ రైఫిల్స్ హిమాలయాల్లో శత్రువుని ఎదిరించిన గర్వాల్ వీరులు వీళ్ళు. ఈ రెజిమెంట్ 1887లో ఏర్పడింది. జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ ఎల్ఓసి వద్ద ప్రతి అడుగులో దేశ రక్షణ కోసం పోరాడిన రెజిమెంట్ జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్. ఇది 1963లో స్థాపించబడింది. నాగా రెజిమెంట్ ఈశాన్య యోధుల ధైర్యాన్ని ప్రతిబింబించే నాగా రెజిమెంట్ నవంబర్ 1970లో ఏర్పడింది. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అసలు నాగా రెజిమెంట్ నిర్మించింది నాగాలాండ్లో ఉన్న ప్రజల్ని ఆర్మీలోకి రప్పించడం కోసం. వాళ్ళ రెజిమెంట్ని ప్రత్యేకంగా స్థాపించి రాష్ట్రీయ రైఫిల్స్కి హెల్ప్ చేయడానికి వీలుగా దాన్ని నిర్మించారు. రాష్ట్రీయ రైఫిల్స్ 1990లో దీన్ని స్థాపించారు. అంతర్యుద్ధ స్థితుల్లో దేశాన్ని కాపాడే ప్రత్యేక బలగం ఏర్పడి ఉగ్రవాదంపై విజయాలు సాధించింది. మనకెంతో సుపరిచితుడైన వరదరాజ ముకుంద్ ఇందులోనే పనిచేసి దేశానికి ఎంతో సేవ చేసి ఆయన ప్రాణాలు అర్పించారు. అందుకే ప్రతి రెజిమెంట్ వెనక ఒక త్యాగగాథ ఉంది. ప్రతి సైనికుడి వెనక ఒక దేశ రక్షణ ప్రమాణం ఉంది. జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.